హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాస్ కిచెన్. ఈరోజు మనం కూరగాయలు ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి, పాడకుండా ఎక్కువ కాలం ఎలా నిల్వ ఉంచుకోవాలి అనడానికి మనం చూద్దామండి. సో దానికోసం మనం ఏం చేయాలంటే కూరగాయలు తీసుకొని కొన్ని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకోవడానికి వాటర్లో మనం ఉప్పు పసుపు వేసుకొని ఇలా మనం కూరగాయలు, ఇప్పుడు నేను దొండకాయలు తీసుకున్నాను కదండి, తొడాలు తీసేసుకొని వాటిని నేను 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. ఫస్ట్ టైం ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేశాను. సెకండ్ టైం నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసి దాన్ని మనం ఇలా వాటర్ లేకుండా జల్లెడ గిన్నె దాంట్లో వేసేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి. లేదా అంటే త్వరగా మనకి అయిపోవాలనుకుంటే కనుక క్లాత్తో తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆరబెట్టేసుకొని తడి లేకుండా చూసుకొని మనం ఇలాగా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదండి, వాటిలో మనం స్టోర్ చేసేసుకోవాలి. ఇదిగోండి, దొండకాయలు పక్కన పెట్టేసాం. తర్వాత కాలీఫ్లవర్ కూడా చక్కగా మనము వీటికి అవి పువ్వులు చక్కగా తీసేసుకొని వీటిని వాష్ చేయక్కర్లా. మనం ఇలా ఫ్రిడ్జ్ కంటైనర్స్ ఉంటాయి కదండి, వాటిలో కానీ లేకపోతే ఇలా మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్, మునక్కాయలు, తర్వాత ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి రెడీమేడ్గా కూడా అప్పటికప్పుడు చక్కగా వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనము టైము వేస్ట్ అవ్వకుండా స్పీడ్గా అయిపోతుంది వంట కూడా. అలాగే పచ్చిమిర్చి కూడా తొడాలు తీసేసుకొని ఇవి కూడా మనము అంటే కొన్ని కుళ్ళిపోతాయి కదండి, పుచ్చులు అలాంటివి తీసి పక్కన పెట్టేయాలి. మళ్ళీ వాటి వల్ల మిగిలినవి కూడా పాడైపోతాయి. సో తడి లేకుండా చక్కగా మనం అన్నిటినీ కూడా డ్రైగా చేసుకొని మనం ఇలా పెట్టుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టుకొని మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా కాలం నిల్వ ఉంటాయండి. మనం ఫ్రిడ్జ్ ర్యాక్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టండి. మనము కూరగాయలు స్టోర్ చేసే దానిలో కాకుండా ఇలా చేస్తే చాలా కాలం ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.